హీరో కంపెనీ 100cc సెగ్మెంట్లో E20 నుండి E85 ఫ్లెక్స్ ఫ్యూయల్పై నడిచే బైక్స్ని లాంచ్ చేసింది. మారుతి సుజుకి అయితే ఏకంగా E100 ఫ్యూయల్తో నడిచే వ్యాగనర్ని లాంచ్ చేసింది. అంటే అసలు ఒక్క చుక్క పెట్రోల్ లేకుండా 100% చెరుకు రసం, అదేనండి ఇథనాల్తో నడుస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఒకటి మాత్రం క్లియర్గా అర్థమవుతుంది, ఫ్యూచర్లో పెట్రోల్ అనేది కిరోసిన్ లాగానే మన జీవితాల్లోంచి మాయమైపోతుంది. మీరు 5 లేదా 10 సంవత్సరాల పాత బైక్ లేదా కార్ వాడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ప్రస్తుతం ఇండియాలో అమ్ముతున్న పెట్రోల్లో 20% వరకు ఇథనాల్ కలుపుతున్నారు. కొంతమంది మెకానిక్స్ ఇంజన్ పాడవుతుందంటున్నారు, సోషల్ మీడియాలో మైలేజ్ పడిపోతుందంటున్నారు, కానీ ప్రభుత్వం మాత్రం అంతా సేఫ్ అంటుంది. అయితే నిజమేంటి? మీ వాహనాలను ఎలా కాపాడుకోవాలి? ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయి? ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు? ఈ వీడియో చివరి వరకు చూస్తే పూర్తిగా సిచ్యువేషన్ అర్థమవుతుంది. ముందుగా E20 అంటే ఏమిటో చూద్దాం. E అంటే ఇథనాల్, E20 అంటే 20% ఇథనాల్, 80% పెట్రోల్. E27, E40, E80 ఇలా వివిధ రకాల రేషియోల్లో ఇథనాల్ని బ్లెండ్ చేస్తారు. ఈ పక్కన ఉండే నంబర్ ఎంత పర్సెంటేజ్ ఇథనాల్ కలుస్తుందో తెలియజేస్తుంది. ఇథనాల్ అంటే చెరుకు, మొక్కజొన్న వంటి పంటల నుంచి తయారయ్యే ఆల్కహాల్. భారతదేశం దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి 3 ప్రధాన కారణాలు చెబుతుంది. మొదటిది, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ ఖర్చును తగ్గించడం. రెండవది, రైతులకు అదనపు ఆదాయం కల్పించడం. మూడవది, కాలుష్యాన్ని తగ్గించడం. ప్రభుత్వం ప్రకారం E20 వల్ల పాత వాహనాలకు పెద్ద నష్టం జరగదని చెబుతోంది. ARAI, SIAM, ఇండియన్ ఆయిల్ వంటి సంస్థల అధ్యయనాల ప్రకారం E20 వాడిన పాత వాహనాల్లో అసాధారణమైన వేర్ అండ్ టేర్ కనిపించలేదని చెబుతున్నాయి. ప్రభుత్వం మరో విషయం కూడా చెబుతుంది, E20 వల్ల కార్బన్ ఎమిషన్స్ తగ్గుతాయి, యాక్సిలరేషన్ కొంచెం మెరుగుపడవచ్చు, దేశం చమురు మీద ఆధారపడడం తగ్గుతుంది అని పేర్కొన్నాయి. అంటే అధికారికంగా చూస్తే E20 సురక్షితమైన ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు మరో కోణం చూద్దాం. ఇథనాల్కి 2 ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. మొదటిది, ఇది తేమను ఆకర్షిస్తుంది. రెండవది, ఇది బలమైన సాల్వెంట్. దీన్ని పాత వాహనాల్లో ఉపయోగించిన రబ్బర్ హోజెస్, గ్యాస్కెట్స్, ఫ్యూయల్ పైప్స్ కాలక్రమేణా ప్రభావితమయ్యే అవకాశం ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకంగా 10 సంవత్సరాల కంటే పాత వాహనాలు, కార్బొరేటర్ బైకులు మరియు E10 ఫ్యూయల్ కోసమే రూపొందించిన వాహనాలు కొంచెం ఎక్కువ జాగ్రత్త అవసరమని సూచిస్తున్నారు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ప్రతి వాహనానికి జరుగుతున్న నిరూపితమైన ఆధారాలు ఇప్పటివరకు లేవు, కానీ రిస్క్ జీరో అని కూడా ఎవరు చెప్పడం లేదు. ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీ వైపు చూద్దాం. SIAM అంటే సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రకారం E20 సేఫ్, కానీ మైలేజ్లో కొంత తగ్గుదల ఉండొచ్చు. ఎందుకంటే ఇథనాల్ యొక్క ఎనర్జీ డెన్సిటీ పెట్రోల్ కంటే తక్కువ. దీనివల్ల కొన్ని వాహనాల్లో 2 to 5% వరకు మైలేజ్ తగ్గే అవకాశం ఉందని అంగీకరించింది, కానీ భద్రతాపరమైన ప్రమాదం లేదని తెలిపింది. మరోవైపు మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ CEO కూడా E20 సేఫ్ అని, కానీ కొంత మైలేజ్ మరియు యాక్సిలరేషన్ ప్రభావం ఉండొచ్చని చెప్పారు. అంటే ఇండస్ట్రీ మొత్తం చెబుతున్న విషయం ఏమిటంటే పెద్ద ప్రమాదం లేదు, కానీ మైలేజ్ మరియు కొన్ని కంపాటబిలిటీ విషయాల్లో ప్రభావం ఉండొచ్చని చెప్తున్నారు. ఇది కేవలం ఇండియాలో మాత్రమే చేస్తున్న ప్రయోగం కాదు. బ్రెజిల్లో సంవత్సరాలుగా E27 ఫ్యూయల్ని ఉపయోగిస్తున్నారు. అమెరికాలో E10 చాలా సాధారణం, చాలా ప్రాంతాల్లో E15 కూడా అందుబాటులో ఉంది. కొన్ని ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు E85 వరకు కూడా ఉపయోగిస్తాయి. అయితే అక్కడి వాహనాలు ఆ ఫ్యూయల్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డాయి. అందుకే ప్రపంచ దేశాలు ఇథనాల్ బ్లెండింగ్ చేస్తూనే వాహనాలను కూడా దానికి అనుగుణంగా అభివృద్ధి చేశాయి. ఇప్పుడు ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం. మీరు పాత వెహికల్ అంటే 2023 కంటే ముందు తయారైన కారు లేదా బైక్ వాడుతున్నట్టయితే ఈ 7 జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. మొదటగా, యూజర్ మాన్యువల్లో E20 కంపాటబిలిటీ ఉందో లేదో చూడండి. మీ వెహికల్కి అసలు మీ వెహికల్ ఇథనాల్ని సపోర్ట్ చేస్తుందా లేదో కూడా చెక్ చేసుకోండి. రెండవది, సర్వీస్ షెడ్యూల్ అస్సలు మిస్ అవ్వకండి, రెగ్యులర్గా సర్వీస్ చేపిస్తూ ఉండండి మీ వెహికల్స్కి. మూడవది, ఫ్యూయల్ ఫిల్టర్ని సమయానికి మార్చండి, ముఖ్యంగా ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వాడినప్పుడు. నాలుగవది, పాత రబ్బర్ ఫ్యూయల్ పైప్స్ ఉంటే వెంటనే మార్చేయండి, అవి వేర్ అండ్ టైర్కి ఎక్కువ గురయ్యే ప్రమాదం ఉంది. ఐదవది, వాహనాన్ని నెలల తరబడి నిలిపి ఉంచకండి, అప్పుడప్పుడు ఇంజన్ స్టార్ట్ చేసి కాసేపు అలా తిప్పుకురండి. ఆరవది, ఫ్యూయల్ ట్యాంక్ని పూర్తిగా ఖాళీ అయ్యే వరకు నడపకండి, రెగ్యులర్గా ఎప్పుడు హాఫ్ ట్యాంక్ కంటే ఎక్కువగా ఉండేలా మెయింటైన్ చేయండి ఫ్యూయల్ని. ఏడవది, నమ్మకమైన ఫ్యూయల్ స్టేషన్స్ నుంచే ఫ్యూయల్ నింపండి. అడల్టరేటెడ్ ఫ్యూయల్ వల్ల మీ వెహికల్కి భారీ డ్యామేజ్ కూడా జరగవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే E20 వల్ల జరిగే సమస్యల్ని చాలా వరకు తగ్గించవచ్చు. మరి చివరగా E20 గురించి ఇంటర్నెట్లో 2 రకాల కథనాలు వినిపిస్తున్నాయి.
ఒకవైపు ప్రభుత్వం, పరిశ్రమలు E20 సురక్షితం అంటున్నాయి. మరోవైపు కొంతమంది వినియోగదారులు, విశ్లేషకులు పాత వాహనాలపై దీర్ఘకాల ప్రభావం ఉండొచ్చని అంటున్నారు. నిజం బహుశా ఈ రెండింటి మధ్యలో ఉండవచ్చు. కొత్త E20 కంపాటబుల్ వాహనాలు పెద్ద సమస్య కనిపించడం లేదు. కానీ పాత వాహనాల యజమానులు కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీ వాహనం ఏ సంవత్సరం మోడల్? E20 వాడుతున్నారా? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? కామెంట్లో తప్పకుండా రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ మోటార్ హెడ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై. జై హింద్.